వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మీ క్లాస్ లైఫ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. శ్రీ గరికపాటి నరసింహారావు గారు. సార్, నేను మీ ప్రవచనాలు వింటా. మీది చాగంటి కోటేశ్వరరావు గారిది ఇద్దరు ప్రవచనాలు వింటా. సార్, నేను మీ ఇద్దరిని తప్పట్టట్లేదు. మీ ఇద్దరిని తప్పెట్టేంత వయసు నాది కాదు. మీ గురించి కనీసం మీరు చెప్పే దాంట్లో మీ పేరు పలికే మినిమం అర్హత కూడా నాకు లేదు. సార్, గరకపాటి నరసింహారావు గారు, ఒకటి, మీరు నిన్న పిల్లలు చదువుకోవాలి, గవర్నమెంట్ పన్నెంటి చదువు చెప్పడం, బట్టలు కొట్టించాము, గుడ్లు పెట్టాము అని కాదు సార్. ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మంచి కాస్ట్లీ బట్టలు కొనిస్తారు. కానీ లేని వాళ్ళ పొజిషన్ ఏంటండి? మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పొజిషన్స్ ఏంటండి? మీరు చెప్పండి, నేను అన్నాం కాదు. వాళ్ళ అమ్మా నాన్నలు కూలి పనికి వెళ్తుంటే ఆ కూలి పనులకు వెళ్తూ పిల్లలు కూడా కూలి పనులకు వెళ్ళాలి, మంచి బట్ట లేక, తినడానికి తిండి లేక. వాళ్ళకు కూలి పనికి వెళ్తే 300-400 వస్తాయి, ఫుడ్ వెళ్తుంది, కానీ వాళ్ళు బ్రతుకుతారు ఎలా అండి? సార్, ఒకటి, మంచి పోషకాహారం ఉండాలి, మంచి డ్రెస్ గవర్నమెంట్ కుట్టిస్తుంది, మంచి మధ్యాహ్నం పథకం భోజనం అనేది ఉంది, అది అలానే కంటిన్యూ అవ్వాలి సార్. ఎందుకంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పొజిషన్స్ ఏంటి సార్? ఊళ్ళో చూడండి ఎంత ప్రాబ్లమ్స్, ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు. కాస్త ఈ గవర్నమెంట్స్ కొంచెం వాళ్ళు సీరియస్గా తీసుకోవడంతో గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కరెక్ట్గా ఫౌండ్ చేస్తున్నాయి. అలానే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజెస్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్, గవర్నమెంట్ మెడిసిన్ కాలేజెస్, గవర్నమెంట్ క్యాంపస్ ఆఫ్ ఇవి కూడా రావాలని నేను కోరుకున్నా. ఎందుకంటే మా తమ్ముడు క్యాన్సర్ వచ్చి మాకు 25 lakhs అప్పయింది. అప్పటి నుంచి నేను స్ట్రైట్ మా నరేంద్ర మోదీ కానీ, డిప్యూటీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన సీఎం పక్కేమో వచ్చి రేవంత్ రెడ్డి కానీ, ఇవన్నీ పెట్టి డెవలప్ చేయండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా కావాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాను సార్. అది మీ ప్రొఫెషనల్ ఇవి కూడా చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్, గవర్నమెంట్ డాక్టర్స్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ బాగా డెవలప్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్ పెట్టమని చెప్పండి సార్. సార్, దయచేసి మధ్యాహ్నం బతుకం నేను 2 గవర్నమెంట్స్ కోరుకున్నా. మన టీడీపీ, ఆ పక్క ఏపీ టీడీపీ, జనసేన, మరియు ఈ పక్క ఏమో వచ్చి కాంగ్రెస్ పార్టీ. దయచేసి మధ్యాహ్నం పథకం అనేది పెట్టండి, మంచి కాస్ట్ బట్టలు పొందండి, మంచి చదువు చెప్పండి. లోయర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పొజిషన్స్ ఏంటి సార్? బయట కార్పొరేట్ స్కూల్లో కొన్ని లక్షల జీతాలు ఉంటే కింద లోయర్ మిడిల్ క్లాస్ పొజిషన్స్ ఏంటి? వాళ్ళు కొనివ్వగలరు సార్. నేను మీ ప్రొఫెషనల్ నేను తప్పట్టట్లేదు సార్, కొంచెం ఆలోచించండి. నేను మిమ్మల్ని కించపరచాలని, మిమ్మల్ని అవమానించాల్సిన ఈ వీడియో అయితే నేను చేయట్లేదు. అండ్ కైండ్లీ రిక్వెస్ట్ ఫర్ ది 2 governments, ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ, continuation for the good education, good cloth, good food. Please support us. What is the lower class, what is the middle class positions right now? And all government institutes, government engineering colleges needs, government intermediate colleges needs, government medicine colleges needs. All government courses is a cancer treatment also available, because we happen that 25 lakhs for loan that my brother had set us. Please and kindly request to for the Andhra government and Telangana government and national government BJP. My personal request to Sri Narendra Modi sir, our Prime Minister of India, Nara Chandrababu Naidu, and Deputy CM Pavan Kalyan garu, and kindly request for Ravant Reddy, Telangana CM. Please continue this padakalu. Keep the government colleges, government develop more government hospitals for the cancer treatment. Please. This is my kindly personal request to you all. Garakapati Narasimharao sir, I am not criticizing you, I am not insulting you, because I am daily watching your professional, Chaganti Koteశ్వరరావు professional. Please sir, please kindly request to you, next time onwards you need not talk like this in front of the Sabha. This is my kindly personal request to you. Please. థ్యాంక్ యూ సార్. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ఈ వీడియో నేను చేసి ఎవరికి కించపరచాలని, గది ఏమైనా అవమానించాల్సిన వాళ్ళకు